ఇది వచ్చేసి నా పెళ్లి కార్డు దోస్తులు. ఒకసారి చదువుతా వినండి. చాలా హ్యాపీగా ఉంది అనమాట. ఇది చూస్తే ఇది నా పెళ్లిదా నా పెళ్లి కార్డేనా అనిపిస్తుంది. చూస్తే ఇది నా పెళ్లిదా నా పెళ్లి కార్డేనా అనిపిస్తుంది. పెళ్లి కళ వచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు. ప్రేమలో తప్పు లేదు, ప్రేమలో తప్పు లేదు, ప్రేమలో కథలెన్నో చెప్పారు. తప్పకుండా రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వచ్చినా నేను అందరితో మాట్లాడలేకపోవచ్చు, బట్ ఖచ్చితంగా అయితే రావడానికి ట్రై చేయండి. 8/5/2025. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ కావ్య రాకేష్ 146. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా అయితే శుభలేఖలు వచ్చేసాయి అన్నమాట. ఇంకా పిల్లలందరినీ గ్యాదర్ చేసేసుకొని అయితే నేను మనీ పెట్టి అయితే ప్యాకింగ్ చేస్తున్నాం. ఇంకా మార్నింగ్ అమ్మ వాళ్ళు అయితే లేచేసి దేవుడి దగ్గర టెంపుల్ దగ్గర ఇచ్చేసి అయితే వచ్చేసారనమాట. ఇవన్నీ ప్యాకింగ్ చేసి మా రిలేటివ్స్ కి అయితే ఇవ్వాలి. చాలా దూరం వెళ్ళి ఇవ్వాలి. మా చిన్న మామయ్య, పెద్ద మామయ్య, పెద్ద నాన్న, డాడీ వాళ్ళందరూ ఎట్టోళ్ళు అటు సైడ్ వెళ్ళి అయితే కార్డ్స్ అయితే అన్ని ఇచ్చేస్తారనమాట. ఇవి వచ్చేసి ఒక 1000 ఉంటాయి. మా రిలేటివ్స్ అందరికీ పని చేస్తే ఒక పని అయిపోతుంది. ఇంకా పిల్లలందరినీ మార్నింగ్ గ్యాదర్ చేసి కాల్స్ చేసి రమ్మని వీళ్ళని చిట్టి కోసం వెళ్ళాను. చెప్పు, ఈమెయిల్ చూసారు ఎక్కడ మీరు? కాబట్టిందా తిప్పు పర్లా. ఏ వీడియోలో అష్టచమ్మ వీడియోలో ఉంటుంది. ఏం సాయి అతి చేస్తున్నావు నువ్వు? వీళ్ళందరూ ఆల్మోస్ట్ అష్టచమ్మ బ్యాచ్ లో ఉండాలి. అందరు మొక్కలు ఒకసారి దగ్గరకు వచ్చి అక్కడ చిట్టి కాని పెట్టింది. చిట్టి హాయ్ చెప్పు. ఏం పని చేస్తాయి? సోము అయితే వీడియో చెప్తాను నేను. మరి ఇంకా నాకు తప్పదు కదా. ఈ 4 రోజులు ఇంకా సోము ఇక్కడ ఉన్న రోజులు ఇంకా తప్పదు. ఇంకా ఏ వీడియోలో తను కనపడదు, కానీ వీడియో తీసేది మొత్తం తనే అనమాట. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదైతే ఇట్లా కంటిన్యూ చేయండి. మంచి కామెడీ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. పాట పాడొచ్చుగా, పెళ్లి పాటలు ఉంటాయి కదా, నేను పాట పాడండి. పెళ్లి కళ వచ్చేసింది మంచిగా అడిగి ఇప్పుడు పాడండి. పాటలు వినపడతాయి. వారి పెళ్లి ఈ సాంగ్ పాడండి. వారి పెళ్లి ఇది కూడా తెలీదా మీకు? మంగళారతులేని పాడండి. డీజేనా? ఆరణి కుమాయి దీపం. అమ్ములు నువ్వు చెప్పు హాయ్ అని. అప్పుడు ఎంత స్ట్రాంగ్ చేసిన చెప్పు. అమ్ములు ఇప్పుడు హాయ్ దోస్తులు, వెల్కమ్ టు కావ్య రాకేష్ 146. మా అక్క పెళ్లి కాబట్టి మేమైతే అందరూ సందర్భంగా అన్ని పనులు మాకు హెల్ప్ చేస్తున్నాం. బాబా కొంచెం మా అక్కని జాగ్రత్తగా పాపం అది మొత్తం పండ్లన్నీ అది చెప్పండి కదా. అమ్ములు ఇప్పుడే ఇంకా మిషన్ దగ్గరికి వెళ్ళొచ్చాం. పండ్లన్నీ అంటే నాతోనే ఉంటుంది. ఏ హెల్ప్ కావాలన్నా చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్ములు. చెప్పు. ఇంకో నా వీడియోని ఎంతమంది చూసారు? మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టమన్నారంట కదా, చెప్పు. నిజంగా హోలీ వీడియో చూసి అంటే అందరూ పాపను కూడా చేపించుకుని వీడియోలో ఆ పాపను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి. అంటే థ్యాంక్స్ అందరికి. హాయ్ దోస్తులు, మళ్ళీ ఒకసారి ఇప్పుడు గట్టిగా. హాయ్ దోస్తులు, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ కావ్య రాకేష్ 146. ఇక్కడైతే అమ్మ ఎర్లీ మార్నింగ్ లేచేసి పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని దేవుడి దగ్గర అయితే కార్డ్ పెట్టేశారనమాట. నెక్స్ట్ ఇంకా ఉప్పలమ్మ ఎల్లమ్మ తల్లి ఉన్నారు కాబట్టి మా ఇంట్లో వాళ్ళకు కూడా కార్డ్ పెట్టేసి శివాలయం దగ్గరికి వెళ్ళి కూడా కార్డ్ పెట్టేసి వచ్చారు. మా అత్తమ్మ వాళ్ళ సాంప్రదాయం ప్రకారం అయితే దేవుడికి ఇచ్చిన తర్వాత ఫస్ట్ కార్డ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా మేనమామ వాళ్ళు ఇచ్చి రావాలంట. అందుకోసం అయితే ఇంకా మామయ్య వాళ్ళని రెడీ అవ్వమని చెప్పేసి అయితే వాళ్ళతో పంపించాం. ఇంకా అక్కడికి వెళ్ళిన వాళ్ళకైతే భోజనం పెట్టేసి బట్టలు పెడతారనమాట. ఇంకా అది అత్తమ్మ వాళ్ళ సిద్ధాంతం. ఇంకా వాళ్ళకి చెప్పినట్టు జరగాలి కాబట్టి అన్నీ అయితే చేస్తున్నాం ఇంకా అలానే. ఇది వచ్చేసి నా పెళ్లి కార్డు దోస్తులు.
ఒకసారి చదువుతా, వినండి. చాలా హ్యాపీగా ఉంది అనమాట. ఇది చూస్తే ఇది నా పెళ్ళేదా, నా పెళ్లి కార్డేనా అనిపిస్తుంది. మాక్సిమం మ్యారేజ్ అయ్యే వాళ్ళందరికి కూడా ఇట్లనే ఉంటదేమో. చాలా హ్యాపీగా ఉంది, చాలా అంటే చాలా. మా ఇంటి పేరు వచ్చేసి చిట్టి బొమ్మ. చూడండి, ఇది వచ్చేసి ప్యాక్ చేస్తున్నాం. ఇది లోపల కవర్, దానిపైన ఇది ఇచ్చారు. ఇంక ఇలా ఇది ఇందులో పెట్టేసి ఇలా మడత పెట్టేసి ఇంక ఇందులో పెడుతున్నారు అనమాట మా ఊళ్ళందరూ. చూడండి, అదే పనిలో ఉన్నారు. ఒకసారి అందరినీ ఇప్పుడు వచ్చేసి నా పెళ్లి కార్డు చదువుతా. అందరూ ఆహ్వానితులే అనమాట. అందరికైతే నేను కార్డు పంపలేను కదా. కార్డు అయితే నేను మాక్సిమం నా ఇన్స్టాలో పోస్ట్ చేస్తా, యూట్యూబ్ లో కూడా నేను పెడతా. రాగలను అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా రండి. చిట్టి బొమ్మ వారి కళ్యాణ శుభలేఖ. మా కనిష్ట పుత్రిక అంటే నేను మా ఇంట్లో చిన్నపిల్లని, నాకు ఒక సిస్టర్ ఉంది, అందుకే కనిష్ట పుత్రిక చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి కావ్యశ్రీ. వివాహము వరుడు చిరంజీవి రాకేష్, తెలుసు కదా, కావ్య రాకేష్ 1426. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకల్పల్లి మండలం జగన్నాథపురం గ్రామం. వాస్తవ్యులు శ్రీమతి శ్రీ మాన్యం సాయిబాబు భాగ్యలక్ష్మి దంపతుల ప్రథమ పుత్రుడు. అంటే మా హస్బెండ్ వచ్చేసి వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుకు అన్నమాట. తనకి ఇంకొక బ్రదర్ ఉన్నారు. తో వివాహము జరిపించుటకు నిశ్చయమైనది. అనండి ఒకసారి. శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వవాసు నామ సంవత్సర వైశాఖ మాస శుద్ధ ఏకాదశి అనగా 8/5/2025 8/5/2025 గురువారం ఉదయం 9:44 ఉత్తర ఎందుకు చెప్పండి సౌండ్ చేస్తున్నారు. గురువారం ఉదయం 9:44 ఉత్తర నక్షత్రయుక్త మిథున లగ్నం తెలుగు ఉత్తర నక్షత్రయుక్త మిథున లగ్నమునందు కళ్యాణ్ వేదిక వచ్చేసి మా విలేజ్ లోనే రాయల్ ఫంక్షన్ హాల్ అన్నమాట. విందు గురువారం 5వ తారీఖు 8వ తారీఖు మధ్యాహ్నం అన్నమాట. అందరూ ఆహ్వానితులే. మధురమైన మీ సమయంలో మీకిదే మా మధురమైన ఈ సమయంలో మీకిదే మా ఆహ్వానం. మీ ఆగమనం మాకెంతో ఆనందదాయకం. ఆహ్వానించేవారు శ్రీమతి శ్రీ చిట్టిబొమ్మ సర్వేశ్వరరావు విజయలక్ష్మి, మా అమ్మ నాన్న, మా పెద్దమ్మ పెద్దనాన్న. ఫోన్ నెంబర్ కూడా అందరూ ఒకటిసారి బలిపోతున్నారుగా. పెద్దమ్మ పెద్దనాన్న చిట్టిబొమ్మ మురళీకృష్ణ సావిత్రి, తాతయ్య నాన్నమ్మ చిట్టిబొమ్మ రామారావు రాజ్యం, తాతయ్య అమ్మమ్మ బైరు యాకయ్య కాంతమ్మ, మామయ్యలు అత్తయ్యలు మా బంధుమిత్రుల అభినందనలతో అందరూ అయితే తప్పకుండా రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వచ్చినా నేను అందరితో మాట్లాడలేకపోవచ్చు, బట్ ఖచ్చితంగా అయితే రావడానికి ట్రై చేయండి. 8/5/2025. చూడండి, కార్డ్స్ అయితే చాలా దగ్గర పడిపోయినాయి అనమాట. చాలా ఫస్ట్ అయితే కొంచెం కష్టం అనిపించింది, ఇప్పుడైతే ఓకే వెళ్ళిపోయి.
ఈ పాట అందరూ పాడండి, పాడండి కొంచెం. వేల వేల వెన్నెలంత నీరవాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే చిన్ని గుండె ఉన్నదింత హాయి నింపి గాలినంత ఊరమంటే ఊపిరంత రే కళ్ళు రెండు పుస్తకాలు భాష లేని అక్షరాలు చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు ముందు లేని ఆనవాలు కొన్ని కారణాలు కొత్త కొత్త ఆనవాలు ఎన్ని మాయలు ఎన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో